టు అస్మితతో అల్లరి ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈమె ఎందుకుంది నా బ్లాగ్ అని చూస్తున్నారా? సంక్రాంతికి మా ఇంటికి వచ్చింది. సంక్రాంతికి పిలిచాను నేను, ఏదో అలా నార్మల్ గా ఒకసారి రా అని పిలిచా. యాక్చువల్లీ నేను పిలవలేదు, మా అక్క పిలిచింది. పిల్లగానే ఉరుక్కుంటే వచ్చేసింది. సరేలే వస్తే వస్తున్నావు కదా అని చెప్పి రంగులు తీసుకొని రా ముగ్గు వేసుకుందామని చెప్పినా నేను కాదు, మా అక్క చెప్పింది. అయితే ముగ్గు ఇందులో బ్లడీ బాంబే థింగ్స్ ఇది, అందులో కవర్లో మంచిగా ముగ్గు పెట్టుకుంటుంది. ఇంకో రంగులు కూడా తీసుకొని వచ్చింది ఇంట్లోంచి. అయ్యో పోగొట్టింది, అయ్యయ్యో గైస్ ముగ్గులు కింద పోగొట్టింది. తేక తెచ్చింది, పడేసింది. సరే మనం ముగ్గేయడం కోసం అని చెప్పి ముగ్గు తీసుకొచ్చింది ఇంటి నుంచి. రంగులు తీసుకొని వచ్చింది. ఈ చాక్ పీస్లు ఎందుకు అనుకుంటున్నారా? నేను ఫస్ట్ చాక్ పీస్తో వేస్తాను పైన లేయర్, తర్వాత మా మమ్మీ ముగ్గుతో వేస్తుంది. మనం ముగ్గుతో చాలా బాగా వేస్తామని చెప్పి మా మమ్మీ వేయనీరు, మళ్ళీ నా టాలెంట్ అంతా బయటపడిపోద్ది అని చెప్పి వేయని. తెలిసి కామెంట్ చేయండి. రండి గైస్, ఇంటి బయట ముగ్గేద్దాము. పట్టుకో పట్టుకో పట్టుకో. సరే గైస్ ముగ్గు పట్టుకుంటాడు, ఓకేనా? సరే వెళ్దాం రండి. అన్న తర్వాత సీరియస్గా ముగ్గు వేయాలి. అది మేము ముగ్గు వేసుకోవడానికి వెళ్తుంటే మా బావేమో మంచిగా చేపల పులుసు వేసుకొని, చేపల పులుసు వేసుకొని తింటున్నాడు. బాగుందా? బాగాలేకపోయినా బాగుందని చెప్తున్నావు కదా? నేను తినలే, వద్దులే, బాగుంది, సూపర్ ఉంది. సరే మేము ముగ్గేస్తున్నాం, వస్తావా? బయటికి రా, ముగ్గేద్దు. ఇంటి బయట అనమాట, ఇక్కడ ముగ్గేస్తున్నాము. ఈ ముగ్గు మీద మళ్ళీ ఇంకా ముగ్గేస్తాం. మా క్రియేటివిటీ చూడండి, పిచ్చెక్కిస్తా. తడి పెట్టేసుకోసమే ఎందుకు మంచిగా పడుద్ది, కనిపిస్తుంది. మీరు నాకు చెప్పకండి ఏం చేయాలి. సరేలే, నీకోసం తడి పెడతాను, చూసుకోదా? మీకు తెలుసా తెలీదా టెస్ట్ చేద్దామని చెప్పి అలా చేశాను. సరే అండి. సరే గైస్, నేను ఇగో ఎవరిని తీస్తున్నావు అక్క? గైస్ నేను ఇదిగో ఏ ముగ్గేస్తున్నా, చిన్న క్యూట్ కుట్టి ముగ్గేస్తున్నా అనమాట. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేనే వేస్తుండే కదక్క, కానీ ముగ్గు అంటే ముగ్గుతో వేయను. నేను చాక్ పీస్ తెస్తే మా మమ్మీ దాని నుంచి ముగ్గుతో వేసేది, నేనేమో రంగులు దిద్దేదాన్ని. మా అక్క కూడా హెల్ప్ చేసేదిలేండి, కొంచెం అంటే అది నేను కొంచెం నేను హెల్ప్ చేసేది. మా అక్క ఫుల్గా ముగ్గులు వేసేది. బై ద వే ఇది దిస్ ఇస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ అనమాట. కాదు కానీ మా బావది, నేను వేసుకున్నా వెచ్చగా ఉంటుంది అని చెప్పి. ఏంటి లూజ్ ఉంది కదా ఇది అనుకోకండి, నాకు సంబంధం లేదు. సరే జరుగు వేసేసుకున్నాం ఫాస్ట్గా. అసలు దీని మీద కనిపిస్తలేదు, కనిపిస్తుంది. కలర్ చాపీస్ తెచ్చిన పోయేది. ఫస్ట్ ఇట్లా సర్కిల్ వేసుకోవాలన్నమాట. ఇదంతా నింపేద్దాం కలర్, ఇక అయిపోయింది ఒక కలర్. కనిపిస్తుందా? అది కనిపిపోయినా రంగు వేసుకోవచ్చు లేవే. వస్తుంది ఇప్పుడు, ఏవో వైట్ వస్తుంది కొంచెం. సర్లే ఆపేస్తున్నా వీడియో, నాకు దోమలు. మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ కుండలాగా వచ్చింది సర్కిల్. ఇది రౌండ్ షేప్ కుండ అనుకోండి. ఇందులోనేమో ఇలా తామర పువ్వు ఒకటి వస్తుంది, ఇలా ఇంకొకటి వస్తుంది. కనిపిస్తుంది. నువ్వు కెమెరా యాంగిల్ చూడు. ఓకే
వంకర పెట్టింది అక్క ముందు. దాని తర్వాత నాకు కనిపిస్తలేదా మీరా? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే ఓకే. అయ్యా నువ్వు తీసి రాకు, వస్తే రా. దోమలు వస్తున్నాయి అటు ఇటు. ఏంటి నీది? తీసి ఏంటి బావా? అందులోకి దోమలు వస్తున్నాయి. బయట నువ్వు కాదు పడుకునేది, వాళ్ళు. లోపల వస్తే బయటికి రా. కలిస్తే పోతారు గైస్. లాక్ పెట్టకు. వచ్చినప్పుడు అలారం కొట్టండి. అది పెట్టు దోమలు మాత్రం. గైస్ మీకు కనిపిస్తుందా లేదా ముగ్గు? ఎంత మ్యాజికల్ ముగ్గు అనమాట. మొత్తం రంగులు వేసిన తర్వాత కనిపిస్తుంది. చూడండి, పిచ్చి పడేస్తుంది. చూడండి, పింక్ కలర్. ఫస్ట్ పింక్ కలర్. మమ్మీ నేను అవుట్లైన్ వేస్తా, ఇదంతా బ్లూ దిద్దేయకుండా. నీకు అర్థమైంది కాబట్టి సరేనా? సైడ్ ఆకులకు వేరే రంగు ఏదాదు. కెమెరామ్యాన్ లాగా మధ్యలో పింక్. వంకర వచ్చింది. రెడీయా గైస్? ఇదేమో తామర పువ్వు, ఇదేమో కుండ అనమాట. మీకు అర్థం కాకపోవచ్చు, మీ అంటే టాలెంటెడ్ బ్రెయిన్స్కి అర్థమవుతుంది అది. అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి అది వేరే విషయం అనుకోండి. ఇంకా ఆపేస్తుంది. గైస్ ఇందులో పింక్ కలర్ ఫిల్ చేయాలి. మా అక్కేమో బ్లూ కలర్ ఫిల్ చేస్తుంది. మా మమ్మీ ఏమో ఆరెంజ్ కలర్ ఫిల్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది మొత్తం రంగులు వేసినాక బాగుంటుంది ముగ్గు. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. అదిగో లైట్గా కనిపిస్తుంది, చూసారా? మొత్తం ఫిల్ చేసినాక చూపిస్తాను. చూడండి గైస్, మేము ముగ్గులు వేసుడేమో కానీ దోమలు కొట్టుకోవడమే సరిపోయింది సగం. అని అవ్వ ముగ్గులు ఎట్టేస్తారా నాయనా అనిపిస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఇట్లనే కదా మీ ఆడ నయం కొంచెం. బయట కదా ఓపెన్ అవుతుంది గాలి. సగం వరకు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మా అక్క, మా మమ్మీ, నేను ముగ్గురం కలిసి ఇస్తున్నాం. తొందరగా వేసి పోయి పండుకోవాలా. పండుకోవడం కంటే ఈ దోమల నుంచి దూరంగా పోవాలనండి అర్జెంటుగా. అంతే కదా, అట్లా తెలియదు మీకు. లోపల దాచా ఎన్ని రోజులు, కుప్పలుగా దాచా టాలెంట్ని. సరే గైస్, సగం అయిపోయింది, ఆల్మోస్ట్ ముగ్గు అయిపోయింది. ఇక్కడ వచ్చేస్తే ఇంకో ముగ్గు వేసింది మా మమ్మీ, వెలికెళ్ళ ముగ్గు. దానికి మా అక్క రంగులు దిద్దింది. మేము కష్టపడి దీనికి దిద్దితే మా అక్క ఏదో ఒక ముగ్గు దిద్దింది ఇలా. కానీ ఇదే బాగుంది చూడడానికి, ఇది కూడా బాగుంది అనుకో. కష్టపడి వేసాను కదా, చాలా బాగుంది. మొత్తం ఫైనల్గా అయిపోయినాక చూపిస్తాను నేను. రంగులు కూడా ఆల్మోస్ట్ అయిపోలేదు, ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సరే ఇదిగో తర్వాత నా ముగ్గు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. గైస్ చూడండి, ముగ్గు అయిపోయింది. లోపల హ్యాపీ భోగి అని రాస్తుందంట మా మమ్మీ. నేను రాయాలి, ఆడ ఎడబడుతుంది పట్టదు. నువ్వే రాయి, నాకు సంబంధం లేదు. కుండ ప్లెయిన్గా ఉంది, ఏదైనా డిజైన్ వేయాలి లోపల. మీకు ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇదేమో మా ఇంట్లో పెంచుకున్న పింక్ కలర్ తామర పువ్వు. ఈ కిందిదేమో ఎట్లా నీకే అట్లుంది, కుండ అది కుండలాగే ఉంది. లోపల డిజైన్ ఏదో ఒకటి ఇట్లా ఇట్లా పువ్వులా, ఇంకా నీ గుండెలు ఒకటి వచ్చు కదా. కానీ కిందనేమో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ లోటస్ అనమాట. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో పెంచుకుంది. ఈ ఏమో చెరుకు గడ్డలు మా ఇంట్లో, నాకు వైలెట్ కలర్ ఇష్టమని అది మా ఇంట్లో అలా పెంచుకున్నాం మేము, చెరుకు గడ్డలు అటొకటి ఇటొకటి. కానీ ఆకు మాత్రం గ్రీన్ కలరే, ఓకే, ఎవర్ గ్రీన్ అనమాట. ఇవి ఉన్నాయి చూసారా రైస్
వరి గింజలు అవేమో రెడ్ కలర్ అనమాట మా ఇంట్లో ఇవి. ఎందుకంటే మేము ఎప్పుడు అవి తిని మాకు బ్లడ్ రావాలని చెప్పి రెడ్ కలర్ వేసుకున్నాము. అమ్మి అది కొంటారా బొక్కలు పట్టుకుంటారా మమ్మీ ఏ మొహం డిజైన్ సరేలే. అది ఏమో పాలు పొంగిస్తున్నాం మేము భోగి కుండలో. నెక్స్ట్ ఆ పక్కన ఏమో వరిగడ్డి గ్రీన్ కలర్లో ఉందంతా వరిగడ్డి. ఈ బేసికల్లీ ఇది మా పొంగల్ ముగ్గు అనుకోవాలి. దట్స్ ఓకే ఫైన్. హ్యాపీ భోగి భోగి ముగ్గు అంట, భోగి ముగ్గు. ఇప్పుడు మా మమ్మీ హ్యాపీ భోగి అని రాస్తుంది. కలర్స్తో రాయక్క మాకు ఇప్పుడు హ్యాపీ భోగి అని రాస్తుంది అనమాట. చాలా బాగుంది ముగ్గు అయితే. ఈ ముగ్గు కూడా గైస్ హ్యాపీ భోగి అని రాస్తుంది మా అక్క. మా అక్కకి స్పెల్లింగ్ రాదు చెప్పాలి. HAPPY హ్యాపీ 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 భోగి. గైస్ ఇది మా ఇంటి ముందు డోర్ అన్నమాట. ఇది మా ఇంటి పక్కన విండో, పక్కన కాదు పక్కనేలే. ఇది ఏమో మా అపార్ట్మెంట్ కారిడార్ దారి. గైస్ ఇప్పుడు ముగ్గు అయిపోయింది అనమాట. మా ముగ్గు భోగి ముగ్గు ఓకే ముగ్గు అయిపోయింది. టైం 11 అయిందంట. కానీ 11 అయింది స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడేమో 11:30 అయ్యి ఉండొచ్చు. హాఫ్ అన్ అవర్ పట్టింది. సో హ్యాపీ భోగి హ్యాపీ భోగి. మా మమ్మీ ఇప్పుడు ఒక ప్లాన్ చేసింది అనమాట. హ్యాపీ భోగిని అందరు చెప్పాలంట. రండి రండి మళ్ళీ ఒకసారి అక్క అక్క హ్యాపీ భోగి. వస్తుంది నీకు అసలు ఇది ఫస్ట్ టైం మేము మా ఓన్ హౌస్ దగ్గర అంటే ఇంటి దగ్గర ముగ్గు వేయకోకుండా కెమెరా ఇలా పెట్టాం ముగ్గు వేయకోకుండా ఉన్నది ఫస్ట్ టైం. ఇక్కడ వేసుకుంటున్నాం కానీ ఈ ముగ్గు వేసుకున్నాము భోగి కదా రేపు, అందుకని భోగి కుండలు ముగ్గు వేసుకున్నాము. ఏం బాధలేదు మాకు. అక్కడ వేసుకోపోయినా ఇక్కడ వేసుకున్నాం. మా మమ్మీ వాళ్ళే మా అక్క ఎక్స్ప్రెషన్స్ ఘోరంగా ఇస్తుంది వెనకాల. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు పట్టించుకోవద్దు. మా చెప్పు తెలుసు గైస్ నేనంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నంటే ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్లు. సరేలే ఇది ముగ్గేసినాం. మా మమ్మీ మా నాన్న కూడా ఇక్కడికి వచ్చారు సంక్రాంతికి. ఎప్పుడు మేము వెళ్ళే వాళ్ళం కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారనమాట. ఫస్ట్ టైం మేము సంక్రాంతి మేము ఇంటి దగ్గర లేకుండా చేసుకుంటున్నాము. ఫుల్ దోమలు కుడుతున్నాయి. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోవాలి. 11:30 అయిపోయింది. ఇది మా భోగి ముగ్గు. హ్యాపీ భోగి హ్యాపీ భోగి అందరికీ. సంక్రాంతి మంచిగా జరుపుకోండి, ప్రశాంతంగా ఉండండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.